హాయ్ ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ స్వాతి. ఈ వీడియోలో మనము రేబీస్ గురించి తెలుసుకుందాము. సో నేషనల్ రేబీస్ కంట్రోల్ ప్రోగ్రామ్ స్కీమ్ కింద మనం యాక్చువల్లీ ఈ ప్రోగ్రాంలో మనము వరల్డ్ రేబీస్ డే అంటే 28 సెప్టెంబర్ ఈ సెలబ్రేట్ యాజ్ వరల్డ్ రేబీస్ డే. సో ఈ అకేషన్లో మనం రేబీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మనకందరికీ తెలుసు, రేబీస్ అన్నది మనం అర్లీ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే 100% ప్రివెంట్ చేయొచ్చు. లేదు ట్రీట్మెంట్ నిర్లక్ష్యం చేసామంటే ఇది 100% ఫేటల్. సో కాబట్టి దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మనం ట్రీట్మెంట్ అంటే ఒక ఇంటర్వెన్షన్ ఇవ్వడం వల్ల వీ కెన్ సేవ్ ద లైఫ్. మనం నిర్లక్ష్యం చేసామంటే అది 100% డెత్కి లీడ్ అవుతుంది. సో ఇట్లాంటి సందర్భంలో రేబీస్ గురించి మనం తెలుసుకోవాల్సిన నీడ్ అయితే ఖచ్చితంగా ఉంది. సో రేబీస్ చూసినట్లయితే మనకు తెలిసేది వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట. అంటే లైక్ డాగ్స్ కానీ క్యాట్ కానీ. సో ఇవి ఎప్పుడైతే మనల్ని బైట్ చేస్తాయో వాటి యొక్క సలైవా, సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క సలైవా మనకు టచ్ అవుతుందో అప్పుడు ఈ రేబీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనము ఇట్లా చూసుకున్నట్లయితే మనిషికి మధ్య ట్రాన్స్మిషన్ ఉంటుందా అంటే హ్యూమన్ టు హ్యూమన్ రేబీస్ ట్రాన్స్మిట్ అవుతుందా అంటే ఇట్స్ వెరీ రేర్. కాకపోతే కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్లో మాత్రం మనం పిఈపి అంటాం అనమాట. అంటే ప్రొఫైలాక్సిస్, రేబీస్ ప్రొఫైలాక్సిస్ అయితే ఇస్తాం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు. బట్ రిమైనింగ్ కేసెస్ అన్నిట్లో కూడా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి రేబీస్ ఉందంటే పక్క మనిషికి రేబీస్ వచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పటివరకు అయితే డాక్యుమెంటెడ్ కేసెస్ అయితే లేవు. ఒకవేళ ఇన్ కేస్ పర్సన్ కనుక రేబీస్ ఎఫెక్ట్ అయిందంటే ఫీవర్ కానీ ఆ లోకల్ సైట్లో పెయిన్ కానీ ఇచ్చింగ్ కానీ, సో ఒక్కొక్కసారి దాంతోపాటు ముఖ్యమైనటువంటిది మోస్ట్ స్పెసిఫిక్ అంటే రేబీస్కి స్పెసిఫిక్గా ఉండేది ఏంటంటే హైడ్రోఫోబియా అంటారు. అంటే వాళ్ళకి వాటర్ చూస్తేనే భయం వచ్చేస్తుంది. అంటే ఈవెన్ ఒక మామూలుగా బాటిల్లో వాటర్ చూసినా కూడా గ్లాస్లో వాటర్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళు భయపడతారు అనమాట. సో దాన్నే మనం హైడ్రోఫోబియా అంటాము. సో ఇది మోస్ట్ స్పెసిఫిక్ ఫర్ రేబీస్. ఇక్కడ రేబీస్ ఎందుకు అంత లీతలు అంత ప్రాణాంతకం అంటే ఇక్కడ వైరస్ డైరెక్ట్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది నర్వ్స్ ద్వారా నర్వ్ అంటే నరాలను ఎఫెక్ట్ చేస్తూ దాని ద్వారా ట్రావెల్ అవుతూ అది డైరెక్ట్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్. సో డే టు డే లైఫ్లో కొంతమంది డాగ్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో మనకి డాగ్ బైట్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో కేటగిరీ 1 ఏంటంటే జస్ట్ మామూలుగా ఫీడింగ్ అనిమల్స్కి ఫీడింగ్ ఇచ్చినప్పుడు, లేదంటే ఇంటాక్ట్ స్కిన్ ఉన్నప్పుడు మనం వాటిని హ్యాండిల్ చేస్తాం కదా. సో అట్లా హ్యాండిల్ చేసినప్పుడు అది కేటగిరీ 1 అనమాట. జస్ట్ అవి లిక్ చేస్తాయి బట్ ఇంటాక్ట్ స్కిన్ మీదే లిక్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీ 2 వచ్చేసి అవి స్క్రాచ్, అంటే డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వచ్చి ఇట్లా స్క్రాచ్ చేసినప్పుడు అవ్వచ్చు, లేదంటే జస్ట్ అబ్రేషన్ వస్తుంది, బ్లీడింగ్ ఏం రాదు, జస్ట్ అబ్రేషన్ వస్తుంది, జస్ట్ స్క్రాచ్ చేయడము, లేదంటే మనకు స్కిన్ ఎక్కడైనా డ్యామేజ్, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏదైనా గాయమైనా లేదంటే అప్పుడు స్కిన్ అన్నది డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఆ టైంలో అవి కనుక వచ్చి దాని మీద లిక్ చేయడము, అంటే దాని యొక్క సలైవా మనకు టచ్ చేయడము, సో ఇలాంటివి ఉన్నాయంటే వితౌట్ బ్లీడింగ్ ఉంది అంటే అది కేటగిరీ 2. అండ్ కేటగిరీ 3 వచ్చేసి బ్లీడింగ్ అనమాట. అంటే మల్టిపుల్ సైడ్స్లో బైట్ చేసి బ్లీడింగ్ అంటే మనకు రక్తం కనుక వచ్చింది అంటే ఖచ్చితంగా అవి కేటగిరీ 3 అంటాం. సో ఇట్లా మనము డాగ్ బైట్స్ని 3 కేటగిరీస్కి డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎనీ కేటగిరీలో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ఫస్ట్ కేటగిరీ జస్ట్ అవి లిక్ చేసా ఇంటాక్ట్ స్కిన్ ఉందంటే జస్ట్ సోప్ అండ్ వాటర్తో మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ సెకండ్లో వచ్చేసి ఇన్ కేస్ అవి ఇంటాక్ట్ స్కిన్ కాకుండా మనకు మ్యూకోసా కానీ దాటి యొక్క సలైవా కనుక మనకు టచ్ అయింది అని చెప్పేసి మనకు కన్ఫ్యూషన్ ఉంది అంటే దెన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ ARV. సో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది వాష్తో పాటి. అంటే ఫస్ట్ మన ముందుగా కేటగిరీ 1లో ఏదైతే అనుకున్నామో సో రన్నింగ్ వాటర్లో అట్లీస్ట్ 15 మినిట్స్ అన్న రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఈవెన్ విత్ సోప్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో రన్నింగ్ వాటర్లో 15 మినిట్స్ వాష్ చేసుకునేసి ఫాలోడ్ బై ARV తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 3 అంటే బ్లీడింగ్ వచ్చి కేటగిరీ 2లో బ్లీడింగ్ ఏమి ఉండదు, సో జస్ట్ ARV సరిపోతుంది. బట్ కేటగిరీ 3లో ఒక బ్లీడింగ్ కనుక వచ్చింది అంటే మల్టిపుల్ బైట్స్ ఉండి బ్లీడింగ్ ఉంది అంటే ఖచ్చితంగా మనము వాష్ ఇవ్వాలి, 15 మినిట్స్ రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకోవాలి, ARV తీసుకోవాలి, అలానే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి మనకు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అంటే టెర్షరీ కేర్స్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ARV అవైలబుల్ ఉంటుంది, కానీ కొంచెం టెర్షరీ సెంటర్స్లో అయితే ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి అంటే 7 డేస్ లోపలే తీసుకోవాలి. మనకి ఇన్సిడెంట్ అంటే డాగ్ బైట్ జరిగిన 7 డేస్ లోపల తీసుకోవాలి. అండ్ అది కూడా లోకల్గా ఇంజెక్ట్ చేస్తారు. ఒకవేళ లోకల్గా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఏదైనా బ్యాలెన్స్ ఉంది అంటే ఆ లోకల్ దగ్గరలో ఉన్న మజిల్లోకి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ ఎయిడ్లో భాగంగా ఏం చేయకూడదు అంటే
ఆ వూండ్ని మనము బ్యాండేజ్ కట్టడం కానీ లేదంటే ఆ వూండ్ని సూచర్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం బ్యాండేజ్ చేసినా కూడా సూచర్ చేసినా కూడా అది దాన్ని వూండ్ క్లోజ్ చేసామంటే అక్కడ వైరస్ అనేది రెప్లికేట్ అయ్యి ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో కాబట్టి ఈ డాగ్ బైట్స్ కేసెస్లో ఏంటంటే మనం వూండ్ అనేది అట్లే లీవ్ చేసేస్తాం, ఓపెన్గానే వదిలేస్తాం, అదే హీల్ అయిపోతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని బ్యాండేజ్ వేయడం కానీ సూచరింగ్ కానీ చేయకూడదు. జస్ట్ కావాలంటే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ కానీ పౌడర్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. రేబీస్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు కంట్రోల్ ద స్ట్రే డాగ్స్. సో మనం వీధిలో ఉండే స్ట్రే డాగ్స్ని కంట్రోల్ చేయడం, అలానే వాటికి వీలైనంత వరకు వ్యాక్సినేట్ చేయించగలగడం. అలానే మనం ఇంట్లో ఏదైతే పెట్ డాగ్స్ పెంచుకుంటుంటాం కదా, సో పెట్ డాగ్స్కి వ్యాక్సినేట్ చేయించాలి. అలానే ఎవరైతే దాన్ని హ్యాండిల్ చేస్తుంటారో రెగ్యులర్గా వాళ్ళని కూడా మనం వ్యాక్సినేషన్ చేసుకోమని అడ్వైస్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఏమి ఇస్తామంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని ఇస్తాం. ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో 3 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో మనము 0, 7, 21 or 28th డే, సో ఈ రెజిమెన్లో మనము వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనకు డాగ్ బైట్ జరిగింది అనుకోండి, అప్పుడు ఇచ్చే ఏఆర్వీని మనము పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాము. ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో మనం 5 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఇస్తామంటే 0 అంటే ఏ రోజైతే మనకు డాగ్ బైట్ జరుగుతుందో దాన్ని 0 డోస్గా తీసుకుంటాం. 0, 3, 7, 14, 28. సో ఈ 5 డోసెస్ అన్నది మీరు ఏ హాస్పిటల్కి అయితే వెళ్తారో ఏఆర్వి కోసము అక్కడున్న స్టాఫ్ మీకు రాయిస్తారు ఏ డేట్స్లో మీరు మళ్ళీ రావాలి అనేది. సో దాని ప్రకారం మీరు వెళ్ళారంటే మీ ఏఆర్వి కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది either ఇంట్రామస్కులర్గా ఇవ్వచ్చు ఆర్ ఇంట్రాడర్మల్గా అయినా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు నాకు బైట్ జరిగింది గతంలో, సో సెకండ్ టైం మళ్ళీ డాగ్ బైట్ జరిగింది అనుకోండి, అప్పుడు మనం రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో కేవలం 2 డోసెస్ మాత్రమే ఇస్తారు. అవి 0 అంటే ఏ రోజైతే డాగ్ బైట్ జరిగిందో అది 0th డే అండ్ 3rd డే. సో 2 డోసెస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే మనకు అన్ఎక్స్పెక్టెడ్గా కావచ్చు లేదా డాగ్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కానీ బైట్స్ జరిగాయి అంటే ఖచ్చితంగా ఈ ప్రొఫైలాక్సిస్ ఫాలో అయ్యి వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లయితే మనం రేబీస్ని అనేది ప్రివెంట్ చేయగలం. సో యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్, వన్స్ రేబీస్ వచ్చిందంటే ఇట్ ఈస్ హైలీ లీథల్. కాబట్టి ఎర్లీ ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ రేబీస్. ఫ్యూ లైన్స్ అబౌట్ రేబీస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.